మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళాను లోటస్ పండ్లో హైదరాబాద్లో. కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధతోటి చెప్పారు, అప్పుడే నువ్వు ఇది తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అన్నారా. ఆవిడ ఈ మాటని చాలామంది దగ్గర కూడా అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోకుండా ఉండాల్సింది పద్మ, అసలు నీకు ఎప్పుడు ఇవ్వాలి, నీకు సీట్ ఇస్తా అన్నారు, 2014 ముందు సీట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మొదటి ఎమ్మెల్సీ అన్నారు, ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయి అందరినీ నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి నేను అడిగాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా జగన్కి గుర్తు చేశాను, పద్మమ్మకి అన్యాయం చేయొద్దు, ఆమెను వదులుకోవద్దు అని చెప్పాను. ఇది ఆవిడ సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాటలు. ఒక మాట నేను ఎక్కువగా చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు. విజయమ్మ గారి లెక్క అయినా నా లెక్క అయినా. విజయమ్మ గారు అప్పుడు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి, ఆమె సే ఉండేది కదా పార్టీ. అదే ఆవిడదేమి ఉండేది కాదండి. ఆవిడ ఉన్నదల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నంత వరకు, వీళ్ళు పార్టీకి అవసరమైనంత వరకు షర్మిల గారిది కానీ విజయమ్మ గారిది కానీ వాళ్ళది ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడైతే ఈయన జైలు నుంచి బయటకు వచ్చాడో పార్టీని పూర్తిగా మళ్ళీ ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంకా వీళ్ళ అవసరం అనేటువంటి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల ప్రచారం వరకు వాడుకున్నారు. ఆ తర్వాత అసలు ఆవిడని ఏ నిర్ణయాల్లో ఆవిడ చేశారు. చివరికి ఆవిడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్ట్ వైఎస్ఆర్కి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆవిడ జస్ట్ ఒక బొమ్మలా నిలబడాల్సిన పరిస్థితి స్టేజ్ మీద. ఆవిడ గౌరవాధ్యక్షురాలుగా ఎప్పుడు కీ రోల్